వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. ఎర్రగొండపాలెం మండలం ఆమని గుడిపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన అన్నదాన సుఖీభవ పీఎం కిసాన్ పథకం కార్యక్రమంలో గ్రామంలోని రైతులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించి అన్నదాత సుఖీభవ ద్వారా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 39,524 మంది రైతులకు లబ్ధి 27.66 కోట్లు రైతుల ఖాతాలో నేరుగా రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తున్నట్లు ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, రైతులు, కుటుంబ నాయకులు. 5 సంవత్సరాల కంటే ముందు నేను ప్రారంభించిన ఉద్యమం ముందు చూపు. దానివల్ల ఈరోజు ఎక్కడికి పోయినా మన వాళ్లే ఉన్నారు. ఇప్పుడు నేను ఆలోచించేది 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఒక కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఎంఎస్ఎంఈ పెట్టాలి. తొందరలోనే ఒక రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతిలో పెడతాం. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపూర్ కేంద్రంగా రీజనల్ కేంద్రాలు పెడతాం. ప్రతి ఒక్క మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తాం. ఏం చేస్తాం, ఐడియాస్ ఇస్తాం, హ్యాండ్ హోల్డింగ్ చేస్తాం, వెంచర్ క్యాపిటల్ ఇప్పిస్తాను. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం చేసి ఒక బ్రిడ్జ్ కట్టారు సార్. చిన్న సాయిల్ వర్క్ ఉంది సార్. ఒక డిస్టెన్స్ ఏంటంటే ఒక 100 మీటర్స్ వరకు డిస్టెన్స్ ఉంది. దానివల్ల మనం ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ నుంచి దర్శి ఒక 5 కిలోమీటర్లు, అక్కడ నుంచి ఉల్లగల్ వెళ్ళాలంటే ఒక 9 కిలోమీటర్, మొత్తం 15-14 కిలోమీటర్స్ వెళ్లాల్సి వస్తుంది. మనకు అది ఒకటి 100 మీటర్స్ క్లియర్ అయితే 5 కిలోమీటర్స్ లో మనం అక్కడికి రీచ్ అయిపోవచ్చు సార్. 7 గ్రామాల కనెక్టివిటీ ఉంది సార్ ఇటువైపు. కలెక్టర్ గారు ఇమ్మీడియట్ గా దాన్ని టేకప్ చేసి ఒక 2 నెలల లోపల పూర్తి చేసేయండి. కంప్లీట్. నమస్తే సార్. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధి కార్యక్రమం వచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. సార్, నేను పుచ్చ అచ్చిరెడ్డి, బొట్లపాలెం గ్రామం, ఈ పక్క విలేజే. నేను 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తా ఉన్నాను సార్. వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నాను. ఇదివరకటికి ఇప్పటికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది సార్. కూలీలు అది కష్టంగా ఉంటుంది. దానికి తోడు యంత్రాల రూపంగా మీరు కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి రైతుకి సులభతరంగా ఆదాయక వనరులు చూపించే మార్గం ఏదన్నా చూస్తారని మేము భావిస్తా ఉన్నాం సార్. మాకు రైతుకి ఏ విధంగా మీరు లాభదాయకంగా మన ప్రభుత్వం తరఫున ఎట్లా చేస్తారో మాకు కొద్దిగా రైతులకు వివరించాలి సార్. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రెడ్డి గారు. మీ పేరేమన్నారు? అచ్చిరెడ్డి సార్. అచ్చిరెడ్డి గారు, ఈరోజు మనం వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాను. ఆగస్టు 15కు మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. నేరుగా మీరు వాట్సాప్లోకి పోతే ఏ పని కావాలన్నా, సర్టిఫికేట్ కావాలన్నా, పని కావాలన్నా అన్ని పనులు అయిపోతాయి. మీకు తెలుసా? అది తెలుసా? తెలుసా? ఉపయోగించుకుంటున్నారా? ఇక్కడ ఉండే వాళ్ళకందరికీ వాట్సాప్ గవర్నెన్స్ ఏదైతే అది తెలుసో అనేవాడు చేలిపైకి ఎత్తండి. అందరికి ఐడియా ఉంది. పనులు అవుతున్నాయా? 15వ తారీఖు డెడ్ లైన్. అందరూ కూడా మళ్ళీ ఏ ఆఫీసుకు పోయే పని లేదు. మీ పక్కనే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. అక్కడికి పోయే పని లేదు. మీ ఇంట్లో కూర్చొని చెట్టు కింద కూర్చొని నీకు ఏ పని కావాలన్నా చేపించే బాధ్యత నాది. జవాబుదారీతనం తీసుకొస్తాం. ఇప్పుడు మా మిత్రుడు పిచ్చిరెడ్డి గారు ఒక మాట అడిగారు. రైతులకు కూలీలు రావడం లేదు, ఇబ్బందులున్నాయి. ఆర్థిక అభివృద్ధిలో ఇవన్నీ కూడా కొన్ని పరిణామాలు. అందుకే నేను ట్రాక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశాను, హార్వెస్టర్లు తీసుకొచ్చాను, నాట్లేసే మెషిన్లు తీసుకొచ్చాను. అదే మరి డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాను. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ లో మీరు చూస్తే ప్రకాశం జిల్లాకు 90% సబ్సిడీ ఇస్తున్నాం. రాయలసీమకి ఇస్తున్నాం. దాంట్లో ఎరువు వేయచ్చు. అదే మరిగా మీ నీళ్లన్నీ ఎన్ని కావాలని పెట్టచ్చు. నీకు ఏ బాధ లేకుండా మీ సెల్ ఫోన్లోనే ఇంటి దగ్గర కూర్చొని ఎప్పుడు డ్రిప్ ఆన్ చేయాలి, ఎప్పుడు డ్రిప్ ఆఫ్ చేయాలో అది కూడా చేసే అవకాశం వచ్చేసింది. ఆటోమేషన్ వచ్చేసింది. ఇది కాకుండా ఇప్పుడు డ్రోన్లు తీసుకొస్తున్నా. ఆ డ్రోన్లో తెల్లవారితో నువ్వు మీ పొలం దగ్గరికి పోతావు. ఒక ఫోటో నేను ఆ యాప్ మీకు ఇచ్చాను. ఆ యాప్లో మీరు చూసుకుంటే మీ పొలంలో తెగులుందా లేదా నీకు తెలిసిపోతుంది. తెగులుంది అనుకుంటే ఒక్క ఫోన్లో కొడితే డ్రోన్ వస్తుంది. ఎక్కడ తెగులుంటే, ఎక్కడ క్రిమి సంహారక మందు వేయాలనో అక్కడనే వేస్తాం. ఎక్కడ మొత్తం పంటకేయం. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? క్రిమి సంహారక మందులు తీసుకుపోయి
కొట్టిందే కొట్టుడు. అవును సార్. 100 సార్లు కొట్టేస్తున్నారు. దానివల్ల డబ్బులు అయిపోతున్నాయి. రెండో పక్కన మీరేం చేస్తున్నారంటే క్యాన్సర్ పేషెంట్లు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎరువులు ఎక్కువ వేసినా, క్రిమి సంహారక మందులు వేసినా క్యాన్సర్ వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆడబిడ్డ ఇప్పుడే చెప్పింది, ప్రకృతి సేద్యం చేస్తే 100 సంవత్సరాలు మీ ఆయుస్సు గ్యారంటీ. ఇది నా భరోసా. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరు గాని ఎప్పటికప్పుడు వీలైనంత వరకు, నేను అందుకే డ్రోన్స్ పంపిస్తా, వ్యవస్థ కూడా తీసుకొస్తున్నా. నీ ఫోన్లోనే అన్ని పనులు అయిపోయేట్టుగా, చాలా సిస్టమేటిక్ గా చేసేట్టుగా అన్ని తీసుకొస్తాం. దానివల్ల మోడర్నైజేషన్ వస్తుంది. అగ్రికల్చర్ లో టెక్నాలజీ ఉపయోగిస్తాం. ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచం మొత్తం ఆహార అలవాట్లు మారిపోతున్నాయి. ఒకప్పుడు అందరూ రైస్ తినేవాళ్ళం, ఒకప్పుడు రైస్ కూడా తినేవాళ్ళం కాదు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత 2 రూపాయల కేజీ బియ్యం పెట్టిన తర్వాత పేదవాళ్ళందరూ కూడా అన్నం తినడం మొదలుపెట్టారు. అంత మునుపు మీరు తినేది కొర్రలు, రాగులు, సజ్జ, జొన్న ఇవి తినేవాళ్ళు. దానివల్ల ఆరోగ్యం బాగుండేది. ఇప్పుడు మీలో ప్యాషన్ పెరిగింది. డబుల్ పాలిష్, తెల్లగా ఉండాలి. తెల్లగా ఉంటే ఏమొస్తుంది? కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అది తింటే పౌష్టికాహారం కాదు. దానివల్ల అన్ని సమస్యలు వస్తున్నాయి. అందుకే ప్రపంచం మొత్తం ఇప్పుడంతా కూడా మీరు చూస్తే పళ్ళు ఎక్కువ తింటున్నారు, కూరగాయలు ఎక్కువ తింటున్నారు, ప్రకృతి సేద్యంలో వచ్చినట్టు తింటున్నారు, కోడి మాంసం ఎక్కువ తింటున్నారు, ప్రోటీన్ ఉంటుందని. ఎగ్ ఎక్కువ తింటున్నారు, అక్కడక్కడ కొద్దిగా మటన్ తింటున్నారు, పాలు ఎక్కువ తాగుతున్నారు. పాలతో వచ్చే పదార్థాలు ఎక్కువ తినే పరిస్థితికి వచ్చారు. ఇంకా మనం ఆ దృష్టిలో మీరు పోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్పింది అప్పుడప్పుడు మీరు ఫాలో కావాలా. మీరు ఫాలో గారు లేదు, అప్పుడే చాలా తక్కువ అవుతున్నారు మీరంతా. నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ముందు ఆయన ఇచ్చినటువంటి మాట రైతాంగానికి, ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లాలో దర్శి నియోజకవర్గంలో ఆయన స్వయంగా ప్రారంభిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని రైతుల మధ్య చేసుకోవాలని రాత్రికి రాత్రే 8:30 గంటలకి మా అందరికి కూడా ఆదేశాలు రావటం జరిగింది. దానిలో భాగంగానే మన గ్రామానికి మేమందరం కూడా రావటం, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఏఎంసీ చైర్మన్ చేకూరు సుబ్బారావు గారు, అదేవిధంగా అగ్రికల్చర్ అధికారులు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన మండల స్థాయి నాయకులు, వివిధ నీటి సంఘ చైర్మన్లు, అదేవిధంగా సొసైటీ చైర్మన్లు, పెద్దలందరికీ, గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అది కూడా ఈరోజు ఉన్నారు. మాట ఇచ్చాం మనం. గత 5 సంవత్సరాలు మన బిడ్డలు చదువుకొని గాలికి తిరిగి గంజాయి తాగుతూ ఉద్యోగాలు లేక తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు అనేక పెద్ద పెద్ద కంపెనీల్ని ఆంధ్రప్రదేశ్ తెస్తున్నటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీదని మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారే చిరస్థాయిగా ఇక్కడ ఉండాలి. నారా లోకేష్ గారు యువకాలంలో నిరుద్యోగ యువతకు అందరూ కూడా మాట ఇచ్చారు. గతంలో మన తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు మనం 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి మాయ చేసి నిరుద్యోగ భృతి కూడా రద్దు చేశారు. ఈరోజు మనం 16,000 పైచీలకు టీచర్ పోస్టులకి నోటిఫికేషన్ వేసాం డిఎస్సి ద్వారా. ఈ నెలాఖరికి కొత్త టీచర్ పోస్టులు కూడా మన గ్రామాలకు రాబోతున్నారని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా.
అందుకనే ఈరోజు తిరిగి మన నాయకుడు చెప్పాడు, ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా ఇస్తామని చెప్పాడు. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ చెప్పినట్టు మాటను కూడా నిలబెట్టుకోవటం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు రాష్ట్రంలో పర్యటన చేసేటప్పుడు మహిళలందరినీ ఎత్తి మీద చేయబెట్టాడు, ముద్దులు పెట్టాడు. మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి నేను అమ్మఒడి ఇస్తానని చెప్పేసి మాయమాటలు చెప్పి ప్రజలందరినీ నమ్మించి ఓట్లు వేయించుకున్న ముఖ్యమంత్రి అయినాక జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతి రెడ్డి ఇద్దరు కలిసికట్టుగా చెప్పారు గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ, ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇంట్లో ఒకడికే నేను డబ్బులు ఇస్తా, మిగతా వాళ్ళకు నా వల్ల కాదని చెప్పి చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి మనమందరం కూడా